ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 5వ రోజు కథనంలోకి వచ్చాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి వనభోజన వైశిష్ట్యాన్ని వివరిస్తున్నారు. కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించగలం? ఈ మాసంలో భగవద్గీతను చదవటం వల్ల కలిగే పుణ్యం ఇంత అంతా అని వర్ణించి చెప్పడానికి అలవి కాదు. అంతా కాకపోయినా ఒక్క శ్లోకాన్నైనా కనుక భగవద్గీతను చదవగలిగితే ఆ పారాయణ చేసిన వాడికి పురాకృత పాపాలన్నీ కూడా నశించిపోతాయని చెప్తారు. అయితే ఈ మాసంలో వనభోజనానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. వనభోజనం వల్ల విష్ణులోకం లభిస్తుంది. నిత్య నైమిత్తిక కర్మలలో కానీ భోజన కాలంలో కానీ కర్మధర్మ భ్రష్టులను కానీ సూతకం కలవారిని కానీ చూడడం, మాట్లాడడం, తాగటం వలన కలిగేటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి. అంటే మనం ఇలా ఎవరితోటైనా వీళ్ళు ధర్మభ్రష్టులు అలా దుర్మార్గులు వాళ్ళతో కలిసి ఉంటుంటాం, మనకు తెలియదు కదా. పైగా వారికి సూతకం ఉందా లేదా అలాంటివి కూడా మనం కనుక్కోలేకపోతాం. ఏవో కొంతమంది స్వజాతి వాళ్ళు అయితే తెలుస్తాయి. ఆఫీసుల్లోనూ మన వ్యవహారంలో బస్సుల్లో రోడ్డు మీద మనకేం తెలుస్తుంది? వాళ్ళని ముట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా మాట్లాడతాము, వాళ్ళతో కలిసి భోజనం చేసే అవసరాలు కూడా అవుతూ ఉంటాయి. పాపం చెప్పలేకపోతాం. అలాంటి ఇబ్బందులని వనభోజనం తొలగిస్తుందట. అందుకని కార్తీక మాసంలో ఎవరైనా వనభోజనానికి పిలిస్తే మాకు పనుంది అది ఇది అని అనకుండా వెళ్ళి ఒకసారి వాళ్ళతో కలిసి భోజనం చేసి వస్తే ఇటువంటి ఏ దోషాలైనా పరిహారం అవుతాయని చెప్తారు. తర్వాత చెట్లు, తీగలు, మొక్కలు కలిగిన వనంలో ఉసిరిక చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని పెట్టి విష్ణువుని ప్రార్థించి శాస్త్ర ప్రకారంగా దక్షిణ తాంబూలాదుల్ని ఇచ్చి పూర్ణకుంభాన్ని నివేదన చేసి బంధుమిత్ర సపరివార సమేతంగా స్నేహితులతోటి కలిసి సహపంక్తిన భోజనం చేసేవారికి జన్మ ధన్యమవుతుంది. వన సమారాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తులను చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారుడు దురాచార సంపన్నుడైనందువల్ల తండ్రి చేత శపించబడ్డాడు. అయినా కార్తీక మహాత్మ్యాన్ని వినడం వల్ల పవిత్రుడై తరించాడు అని వశిష్ఠ మహాముని జనక రాజర్షికి తెలియజేశారట. అప్పుడు జనకుడు, మునిశ్రేష్ఠ, ఆ బ్రాహ్మణ బాలుడెవడు? అతను చేసిన దురాచారాలేమిటి? తండ్రి అతనిని ఏమని శపించాడు? ఆ బాలుడు శాప విముక్తిని ఏ విధంగా పొందాడు? వీటన్నిటినీ వివరంగా తెలియచేయమని ప్రార్థించారట. పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే పేరు కలిగిన బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడు దేవతారాధనలోనూ ధార్మిక కార్యక్రమాల్లోనూ శ్రద్ధాభక్తులు కలిగిన సదాచార సంపన్నుడు. అతనికి దేవదత్తుడు అనే పేరు గల పరమ దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు. దేవదత్తుడు తనే విజ్ఞానవేత్తనని విర్రవీగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులన్నింటినీ తిరస్కార భావంతో హేళన చేసేవాడు. ఏదో విధంగా కుమారుని సన్మార్గంలో ప్రయాణింపచేయాలని ఆ పండితోత్తముడు ఎంతగా ఆరాటపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పండిత పుత్రుడు తండ్రికి లొంగలేదు. ఒకరోజు తండ్రి కుమారుని పిలిచి, రాను రాను నీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఎవరే పని చేసినా వారిని వారి పనులని విమర్శిస్తున్నావు, అందరితోనూ తగాదా పడుతున్నావు. మనం సదాచార కుటుంబంలో చెందిన వాళ్ళము, పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం మంది. మన ఇంటికి వచ్చిన వారిని సమాదరించడం మన ధర్మం. అంటే ఇంటికి వచ్చిన వారిని విమర్శించకూడదు. కుదిరితే సహాయం చేయాలి, వీలైతే సలహా చెప్పాలి, కానీ విమర్శ లాంటివి మాత్రం చేయకూడదన్నమాట. రాను రాను నువ్వు పతనమైపోతున్నావు, ధర్మం ప్రకారం నువ్వు ఉండలేకపోతున్నావు, ఈ అవకతవక ప్రవర్తన వల్ల ధర్మభ్రష్టుడు అయిపోతావు అని ఇలా చేయొద్దు, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టని గట్టిగా మందలించాడు. తండ్రి మందలింపు విన్న కుమారుడు తండ్రిని ఇంకా వెటకరించి, మీరు లేనిపోని పనికిరాని ప్రయాసాలతో అయిన వారిని కాని వారిని నమ్ముతున్నారు, భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ అనవసరంగా విరివిగా ఖర్చులు చేస్తున్నారు. మీరు ఇహలోకంలో సుఖభోగాలు, చెలిమికల్ములు, స్వేచ్ఛా విహారాలు మీకేం అర్థమవుతాయి? ఇక్కడ ఎలా ఉండాలో అది చేయకుండా ఎంతసేపు మీరు పరం కోసమే ఆలోచిస్తున్నారు. మీ ప్రవర్తన మీదే బాగుండలేదని గట్టిగా ఎక్సెకాలు ఆడాడు తండ్రితోటి. నాయన, నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు, సహిస్తాను. 10 మందిలో మంచి పేరు తెచ్చుకునే పనులు చెయ్యి. పూజలు పునస్కారాలు, పరజీవనాన్ని, దీపారాధనలు, సమారాధనలు, సంతర్పణలు, తర్వాత ఏమో ఈ మాసంలో కార్తీక మాసం ఈ మాసంలో చేసేటువంటి స్నాన సంధ్యాదులు ఇహపరాలని బాగు చేస్తాయి. ఇప్పుడు ఏవేవి తప్పు కాదు, చేయవలసిన అత్యవసరమైన విధులు. వీటిని చేయకపోయినా ఒక రకం ఎకచెక్కాలాడి వాటిని పరాభవించి అంటే చెడ్డ మాటలు మాట్లాడడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. చేయకపోవటం వల్ల వచ్చే పాపంతో పాటుగా ఎక్కిరించడం వల్ల కొత్త పాపాలు వస్తాయి. ఈ నెల రోజులైనా నీతి నియమాలు పాటిస్తూ ధర్మకార్యాలతో గడుపు. ఇప్పుడు చేసేటువంటివన్నీ కూడా మనకి సమస్త పాపాలని పోగొడతాయి.
ధర్మ మార్గంలో ప్రవర్తించేందుకు మనకి మళ్ళీ అవకాశం లభిస్తుంది. అందుకని కార్తీకం ఏటా ఏటా వస్తుంది. ఈ సంవత్సర కాలంలో మనం ఏదో దుష్ప్రవర్తన చేసాము, కార్తీక మాసంలో నెల రోజులు సరైన కార్యక్రమం చేస్తే కనుక మనం మారడానికి మనం ఒక అవకాశాన్ని తీసుకోవచ్చు. మళ్ళీ వచ్చేది ఈ సంవత్సరం అంతా పాడు చేసి మళ్ళీ చివరిలో కార్తీకం రాగానే బాగు చేసుకోవటం కాదు, అలా చేయలేకపోతాం. కానీ జీవితకాలం అంతా చేసిన వాళ్ళకి ప్రతిసారి ఒక అవకాశాన్ని ఇవ్వాలని ప్రతి సంవత్సరము కార్తీక మాసం వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నువ్వు తీసుకో అని చెప్పి చాలా గట్టిగా కేకలేశాడు. కేకలేస్తే నువ్వెంతటి అమాయకుడివి, నెలల్లో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవటం ఏమిటి? గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందేమో, కానీ అవే దీపాలు ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది. ఇంటి నిండా వనభోజనాల పేరుతోటి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి పెట్టడం కన్నా మన చుట్టాలకి బంధువులకి మిత్రులకి కనుక వండి వడ్డిస్తే వాళ్ళు తృప్తి పడతారు. అప్పుడు వాళ్ళు మనకింత పెడతారు, మన పట్ల మంచి మనసుతో ఉంటారు. అంతేగాని దారే పోయే వాళ్ళందరికీ భోజనాలు పెట్టవలసిన అవసరం లేదు, గుళ్ళో దీపాలు పెట్టక్కర్లేదు, వనభోజనాలు చేయించక్కర్లేదు అని తండ్రిని తన నోటికొచ్చిన దుర్భాషలు ఆడాడు. దాంతో కుమారుని మాటలు విన్నటువంటి తండ్రికి విపరీతంగా కోపం వచ్చిందట. నువ్వు మూర్ఖుడివి, నేను చెప్పే మాటలు వినడం ఆచరించడం లేకపోగా నన్నే ఎగతాళి చేస్తున్నావు. ఇకపై నువ్వు మానవుడిగా ఉండడానికి పనికిరావు. కాబట్టి మూషికానివై ఏ చెట్టు త్వరలోనో కాలం గడుపుతూ ఉండును అని శపించేశాడు. తండ్రితోట శపించబడ్డాడు కొడుకు, ఎలుకగా మారిపోమన్నాడు. తండ్రి శాపవాకులు విన్న దేవదత్తుడు భయంతో వణికిపోతూ పాదాల మీద పడిపోయాడు. నా అవివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించావేమిటి? నన్ను కనికరించు, శాప విమోచనాన్ని అనుగ్రహించమని కాళ్ళా వేళ్లా పడ్డాడు. కుమార, నా శాపానికి తిరుగులేదు, తప్పక నువ్వు అనుభవించి తీరవలసిందే. ఇప్పటికైనా పశ్చాత్తాప పడుతున్నావు కాబట్టి శాప విమోచన సమయం చెప్తాను. ఎప్పుడు నువ్వు కార్తీక మాస మహాత్మ్యాన్ని వింటావో అప్పుడు నీకు విముక్తి లభిస్తుంది. అప్పుడే నీకు శాప విమోచనం అని చెప్పి తెలియజేశారట. ఈ విమోచన విషయం విన్న దేవదత్తుడు వెంటనే ఎలుకగా మారిపోయి కావేరీ నదీ తీరాన గజారణ్యంలో ఒక మర్రి చెట్టు యొక్క తొర్రలో నివసిస్తున్నాడు. చెట్టు తొర్రల్లో ఎలుకలు అవి ఉంటాయి కదా, అక్కడ ఉన్నాడనమాట. కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతుడై వనభోజనం కోసం ఈ గజారణ్యానికి వచ్చాడు. కార్తీక మాస స్నానం చేసి చెట్టు కింద సాలగ్రామార్చన యథావిధిగా అర్చన చేసి శ్రీమన్నారాయణ్ణి విధివత్తుగా అభిషేకించి ఆరాధించి తన శిష్యులకి కార్తీక పురాణాన్ని చెప్తున్నారట. ఆ సమయంలో చెట్టు త్వరలోనే ఉన్న ఎలుక బయటకు వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదురు చూస్తోంది. ఆ దారిలో పోతున్న కిరాతకుడు ఒకడు విశ్వామిత్రుని అతని శిష్యగణాలని చూసి ఎవరో దారిని పోయే బాటసారులే అని అనుకుని వారి వద్ద ధనాన్ని అపహరించాలనే కోరికతో వాళ్ళ దగ్గరికి పోయాడు. కానీ ఆ మహర్షిని అతని శిష్యుల్ని చూసిన తర్వాత కిరాతుడి మనసే మారిపోయింది. సంస్కారవంతుడై మహర్షికి నమస్కారం చేశాడు. విశ్వామిత్రుడితో, మీరెవరు? మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయింది, ఆనందం కూడా కలుగుతోంది. మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. నేను విశ్వామిత్రుణ్ణి, వీళ్ళంతా నా శిష్యులు. ఇది కార్తీక మాసం కాబట్టి ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యప్రదాలవుతాయి. నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి. ఆ కారణంతో నీకు కూడా జ్ఞానోదయం అయింది కనుక నీవు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు, దాంతో జీవన్ముక్తుడు అవుతావని విశ్వామిత్రుడు సెలవిచ్చాడు. విశ్వామిత్రుని ద్వారా కార్తీక పురాణాన్ని వనభోజన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు. వెంటనే ఎలుకగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బాలకుడుగా మారిపోయాడు. విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకుని తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ కిరాతుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో కార్తీక పూజాధికాలను చేసి ముక్తిని పొందాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని నిందించకూడదు, అన్నం పెట్టేవారిని నిందించకూడదని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా అన్న దూషణ చేయకూడదు. ఎవరికైనా పెడుతుంటే వీళ్ళకి ఎందుకు పెడుతున్నామని అడగకూడదు. ఈ ఎందుకు అన్న ప్రశ్న వేసిన వాడికి రౌరవాది నరకాలు వస్తాయని చెప్తారు. మన దగ్గర ఒక గుప్పెడు అన్నం ఉంటే దాన్ని పారేయకుండా వారేయమని చెప్తుంది శాస్త్రం. పాకెట్లో ఉన్న ఏ జీవి అయినా సరే, పోనీ ఎలుకలైనా తింటాయి, ఏ పందికొక్కులు ఎందుకు పోషించాలి అని భావించద్దు. మిగిలిన అన్నాన్ని కూడా వృధా చేయకుండా ఎవరో ఒకళ్ళకి ఆహారంగా ఒక జీవి యొక్క కడుపు నింపే పద్ధతిగా కనుక మనం అన్నాన్ని వినియోగిస్తే దానివల్ల ఎన్నో పుణ్యగతులు లభిస్తాయి. ఒకవేళ అది కాకపోయినా ఒక జీవిని బ్రతికించిన పుణ్యమైనా లభిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం కార్తీకంలో కనుక వనభోజనాలు తప్పనిసరిగా వెళ్ళగలిగే అవకాశం లభిస్తే
మనకు పేపర్లో కూడా కనిపిస్తుంటుంది వనభోజనాలకు ఉంది, రండి అందరూ ఆహ్వానితులే అని. ఎక్కడో చోట వనభోజనానికి మనమే మన కుటుంబంతో ఓ చిన్న ఫామ్ హౌస్లు ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి. ఏ తోటలోకి వెళ్ళి ఉసిరి చెట్టు మాత్రం తప్పకుండా ఉండాలంటారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరుని అర్చన చేయటం, విష్ణుమూర్తి ప్రతిమను తీసుకెళ్ళచ్చు, లేదా సాలగ్రామాన్నైనా తీసుకెళ్ళి అక్కడ అర్చన చేసి స్వామికి భోజనాన్ని నివేదించి అనేక ఔషధ వృక్షాలు ఉండేటువంటి వనాలలో భోజనం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. దీంతో 5వ అధ్యాయం కూడా పూర్తయింది. రేపు ఉదయం మళ్ళీ 6వ అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం.